పత్రిక. అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాశాడు కొలసలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి పత్రిక. ఆ కొలసలో ఉన్నటువంటి సంఘములకు అవసరమైనటువంటి సంగతులు అపోస్తలుడైన పౌలు గారు రాసినట్టుగా చూస్తాం. కొలసలో ఉన్నటువంటి సంఘాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు ఏమీ స్టార్ట్ చేయలే. అసలు ఆ సంఘానికి ఆయనకి పరిచయం కూడా లేదు. కానీ తెలుసు, అక్కడున్న వాళ్ళ విషయాలు తెలుసు. ఇది ఎలా సాధ్యము అని అంటే, పౌలు దగ్గర ఒక వ్యక్తి నేర్చుకున్నాడు, ఎపఫ్రా. ఆ ఎపఫ్రా కొలస్సలో సంఘాన్ని స్టార్ట్ చేశారు. కాబట్టి ఎపఫ్రాకి పౌలు గారికి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని బట్టి అక్కడ జరుగుతున్నటువంటి స్థానిక సంఘంలో ఉన్నటువంటి విషయాలన్నీ పౌలు గారి దగ్గరికి చేరుతూ ఉంటాయి. ఇలాగే కమ్యూనికేషన్ ఉంటుంది. పౌలు గారు కొలసీ సంఘాన్ని ఏమీ ప్రారంభం చేయలేదు. కానీ అక్కడున్న పరిశుద్ధుల యొక్క అక్కర విషయమై ఎంతో ఆసక్తి కలిగిన వాడు. ఇది దేవుని యొక్క క్రమం, దేవుని క్రమం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒకరికి నేర్పించారు. వారు దేవుని పనిచేసి స్థానిక సంఘాన్ని ఏర్పరిచారు. అక్కడున్న వారు మరికొంతమంది తయారై మరి వేరు వేరు సంఘాలు స్థాపించవచ్చు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. మంచిది. ఇప్పుడు పత్రిక రాయాల్సినటువంటి అవసరం ఏంటో మనం తెలుసుకుంటే ఇక్కడ చదువుకున్నటువంటి విషయాలు మనకు కొంచెం బాగా అర్థమైంది. కొలసీలో ఉన్నటువంటి సంఘానికి రాయాల్సినటువంటి అవసరం ఏంటి పత్రిక పౌలు గారు అని అంటే, ఆ స్థానిక సంఘంలో కొన్ని సమస్యలు వచ్చాయి. అక్కడ ఉన్న విషయాలు మరి ఈయనకి ఎలా తెలుసు అని అంటే, మధ్యలో ఎపఫ్రా వచ్చిపోతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. సహోదరత్వం బాగుంది, సహోదర ప్రేమ. అక్కడ ఏముంది పరిస్థితి అని అంటే, కొలసయి ఆ ప్రాంతము అది ఒక మంచి బిజినెస్ సెంటర్. ఆ బిజినెస్ సెంటర్ బిజినెస్ కాబట్టి వేరు వేరు ప్రాంతాల నుంచి ప్రజలు అక్కడికి వచ్చి కొలసలో సెటిల్ అయ్యారు. ఇప్పుడు హైదరాబాద్ ఉంటుంది. హైదరాబాద్లో వేరు వేరు ప్రాంతాల నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, అక్కడే బిజినెస్ చేసుకుంటారు. ఇట్లా ఒక మెట్రోపాలిటన్ సిటీ లాగా కొలసై అనేది అలాంటి పట్టణం. ఆ పట్టణంలో యూదులు ఉన్నారు, రోమియోలు ఉన్నారు, గ్రీక్ దేశస్తులు ఉన్నారు, వేరు వేరు మతాల వాళ్ళు. ఎందుకంటే అంత మిక్స్డ్ పీపుల్ కదా. సో మిక్స్డ్ పీపుల్ అంతా అక్కడ ఉన్నారు. ఎపఫ్రా సువార్త ప్రకటన చేసి సంఘం ఏర్పరచబడ్డప్పుడు సంఘంలో చేర్చబడిన వారు వేరు వేరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. యూదుల్లో నుండి వచ్చారు, వేరు వేరు మతాలు, గ్రీకుల్లో నుండి వచ్చారు, రోమాల్లో నుండి వచ్చారు, అంటే విగ్రహారాధకులు వచ్చారు, విగ్రహారాధన లేని మతాల నుండి వచ్చారు. సో అక్కడున్న వాళ్ళంతా మిక్స్డ్ పీపుల్ అన్నమాట. మంచిదే, సంఘం బాగానే ఉంది, సంఘంలో చేర్చబడ్డారు, బాగానే ఉంది. సంఘంలోకి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఈ వచ్చిన వాళ్ళు వారి వారి పాత మత ఆచారాలు ఉంటాయి కదా, వాటిని ఇట్లయితే బాగుంటుందండి, ఇట్లయితే బాగుంటుందని ఆ పాత మత ఆచారాలని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు. అంటే పూర్తిగా కాదు. ఎట్లా అంటే మన క్రిస్టియన్స్ కూడా 40 రోజులు మాలలు వేస్తుంటారు కదా, అట్లా. బైబిల్లో 40 రోజులు మాలలు వేసుకోండి అని ఏం లేదు. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడి నుంచో వచ్చింది, క్రిస్టియన్స్ వేస్తారు. అట్లా చిన్న చిన్నగా. ఎందుకు అని అంటే అలా చేస్తే కానీ భక్తి సాటిస్ఫై కానట్టు అని. ఉదాహరణకి
విగ్రహారాధన అనేది గ్రంథం ఒప్పుకోదు, దేవుడు దాన్ని వ్యతిరేకిస్తాడు. కానీ యేసు ప్రభు బొమ్మలు ఉంటాయి కదా, ఎందుకుంటాయి అని అంటే అలా కనపడి అలా చేస్తే కానీ మాకు సాటిస్ఫై కాదు అని కొంతమంది దాన్ని యేసు ప్రభు బొమ్మలు, మరియమ్మ బొమ్మల్ని అలా చేస్తారు. ఇప్పుడు మీకు అర్థమైంది, కొలస్సైలో ఇలాంటి సింక్విటిజం వచ్చింది. వారి వారి బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి మతాన్ని సంఘంలో తీసుకొని పెట్టి యేసుప్రభునే సంఘమే జరుగుతుంది, కానీ వేరు వేరు మతాచారాలను కూడా కలిసిపోతూ ఉన్నాయి. అదే కాకుండా గ్రీకులు కూడా ఉన్నారు. వారి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే జ్ఞానం, గ్రీకులు జ్ఞానం. సో జ్ఞాన సంబంధమైన విషయాలు ఇవన్నీ సంఘంలోకి వచ్చేసేసరికి ఆటోమేటిక్ ఏమవుతుంది మనకు తెలుసు. మీరు మీ పారంపర్యాచారాలు పాటించాలంటే మార్క్స్ వార్తలు వేసుకోవచ్చు చెప్పాడు కదా, ముందు దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తారు, అర్థం లేకుండా చేస్తారని మార్క్స్ వార్తలు ప్రభువు చెప్పారు. దేనికి ఏంటంటే మాకు ఆచారమే ముఖ్యం అంటాడు, కానీ వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వడు. ఫైనల్గా అది అవుతుంది. ఆ విషయం పౌలు గారి దగ్గరికి వచ్చినప్పుడు పౌలు గారు ఈ పత్రిక రాయాల్సి వచ్చింది. బాబు, మీరు యేసుక్రీస్తులోకి వచ్చారు, ఆ యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ ఔన్నత్యం తెలుసుకోండి, మీరు వచ్చిన విధానం తెలుసుకోండి అని వారి ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి సమాచారాన్ని పత్రికలో రాశాడు. అందులో 2వ అధ్యాయంలో మనం 6 నుంచి చదువుకున్నాం. కొలస్సే సంఘం యొక్క ఆ బ్యాక్గ్రౌండ్ మనకు అర్థమైతే మీరు ఏదైనా సరే అండి, ఏ పత్రిక అయినా, బైబిల్ గ్రంథంలో ఏ పుస్తకమైనా 66 అది ఎందుకు రాయబడింది అని కనుక మనకి అవగాహన ఉంటే అందులో చదివే ప్రతి బిట్ మనకు అర్థమవుతుంది. కొలస్సీలకు రాసిన పత్రిక బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమైంది, ఆ స్థానిక సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు మీకు అర్థమైనవి. ఇప్పుడు చదువుతుంటే షూట్గా మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. 6వ వచనం నుంచి, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా అని అన్నాడు. మీరు అంగీకరించారు కదా, మీరు వేరు వేరు బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళైనా మొత్తం మీద యేసుక్రీస్తును అంగీకరించి సంఘంగా చేర్చబడ్డారు. మీరు అంగీకరించిన విధముగా అని అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ మాటను కొంచెం ధ్యానం చేస్తే మనం, మీరు అంగీకరించారు, ఎలా అంగీకరించారు, ఎవరిని అంగీకరించారు అని అంటే చెప్తున్న మాట, ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించే విధంగా. అంటే వాళ్ళు యేసుక్రీస్తును ఎలా అంగీకరించారు అనే దాంట్లో ఉంది చూడండి ఫౌండేషన్. మీరు ఆలోచన చేయండి. యేసు అనేటువంటి ఒక వ్యక్తి బాగా పాపులర్ అయిపోయాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, 40 రోజులు కనపడ్డాడు, పరిశుద్ధాత్మను పంపించాడు, సంఘం స్థాపించబడింది, యేసుక్రీస్తు పేరు మారిపోతుంది. ఆ కాలంలో జరిగింది కదా, ప్రఖ్యాతి చెందింది. యేసు నామములో అద్భుత కార్యాలు జరిగిపోయినాయి. యేసు నామములో చనిపోయిన వారు కూడా లేస్తున్నారు. ఇదంతా సంఘ చరిత్రలో 30 సంవత్సరాలకు జరుగుతూ ఉంది. యెరూషలేములో సంఘం స్థాపించబడినప్పటి నుంచి సంఘం వ్యాప్తి జరుగుతూ ఉంటే ఆయన పేరు హెచ్చించబడతానే ఉంది. యేసు నామము, నజరేయుడైన యేసు నామము. యేసు అంటే యేసులు చాలామంది ఉండొచ్చు, కానీ ఆయన నజరేయుడైన యేసు నామము అని, యేసు అనేటువంటి వ్యక్తి అంత పాపులర్ అయిపోయాడు. ఆహా, మేము ఆయన ఫ్యాన్స్ అన్నట్టుగా వీళ్ళు ఆయన్ని అంగీకరించలేదు. మీరు ఆలోచించండి, 3 స్టెప్పులుగా ఉంది అక్కడ ఆ మాట. ఆయన ఏదో పాపులర్గా ఉన్నాడు, ఆయన మంచి
ఆయన ఒక మతాన్ని తయారు చేశాడు, ఆయన ఒక బ్యాచ్ తయారు చేశాడు, మేము ఈ పార్టీ యేసు పార్టీ, అలాగా ఆయన అంటే ఇష్టమై మాత్రం అంగీకరించింది కాదు వాళ్ళు. రెండో స్టెప్ ఏంటంటే క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా కూడా కాదు. అంటే ఆ యేసే ఎవరైతే పాపులర్ అయ్యాడో ఆ యేసే క్రీస్తు కూడా అని అంగీకరించిన వాళ్ళు కూడా కాదు. మీకు అర్థమవుతుందో లేదో, కన్ఫ్యూజ్ చేస్తున్నానా? యేసు అనే వ్యక్తిగా మాత్రమే అంగీకరించలే వాళ్ళు. ఆయన క్రీస్తు యేసు, క్రీస్తు అంటే తెలుసు కదండి, అభిషిక్తుడు. ఆయన అభిషిక్తుడు, అభిషేకించబడ్డవాడు. మానవుల పాపములందరి వరకు ఆయన అభిషేకించబడి సిలువలో చనిపోయి మానవులకు రావాల్సినటువంటి క్షమాపణ, విమోచన, రక్షణ ఇవన్నీ ఆయన ద్వారా స్వస్థత, ఆయన ద్వారా ఉపకారం, ఆయన ద్వారా మేలు, ఆయన ద్వారా హెల్ప్. ఎందుకంటే ఆయన క్రీస్తు కాబట్టి. ఆయన కేవలం ఆయన అభిమానముతో అంగీకరించిన వాళ్ళు కాదు, అంతేకాకుండా ఆయన క్రీస్తు, ఆయన ద్వారా మాకు మేలు, ఆయన ద్వారా మాకు సహాయం, ఆయన ద్వారా మాకు ఉపకారం, ఆయన ద్వారా మాకు ఏదైనా జరుగుద్ది అని మాత్రమే కూడా అంగీకరించిన వాళ్ళు కాదు. మీరు అంగీకరించిన విధం చూడగా అని అంటున్నాడు కదా. ఎలా అంగీకరించారు ఇప్పుడు చెప్పండి? నమ్మకంలో ఏముంది అడగదా, చదవాల్సింది. మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా అని అన్నాడు. ఆ మాట ధ్యానిస్తూ ఉంటే 3 భాగాలుగా అర్థమవుతుంది అని నేను ముందే చెప్పాను. కేవలం ఆయన యేసు అనే ఒక పాపులర్ ఫిగర్గా ఆయన అంగీకరించిన వాళ్ళు కాదు. వాళ్ళు కొలెస్ట్రాల్ వాళ్ళు వేరు బ్యాక్గ్రౌండ్స్ ఉన్నా ఈయనలోకి రావడంలో ఉద్దేశం ఏంటంటే యేసుని ఎలా అంగీకరించారు అని అంటే కేవలం ఆయన పాపులర్ ఫిగర్ అని మాత్రమే కాదు, లేకపోతే ఆయన క్రీస్తు, ఆయన మా కొరకు ఏం చేస్తాడు, మేలు చేస్తాడు, ఉపకారాలు చేస్తాడని ఆయన ద్వారా ఏదైనా జరుగుతుంది అనే ఉద్దేశంలో అంగీకరించిన వాళ్ళు కూడా కాదు. ఆ యేసే క్రీస్తు మరియు ప్రభువు అని అంగీకరించిన వాళ్ళు. కొలస్సా విశ్వాసులు అంటే యేసుని ఎలా అంగీకరించారో ఒకసారి ఆలోచన చేస్తే ఈ 3 విషయాలు అర్థమవుతాయి. అంగీకరించారనంటే యేసును, ఆయనను క్రీస్తుగాను మరియు ప్రభువుగాను అంగీకరించారు. ప్రభువు అని అంటే అథారిటీ, మా మీద ఆయనకు అధికారం, మా మీద ఆయనకే ప్రభుత్వం, మమ్మల్ని ఏలేవాడు ఆయన. క్రీస్తు అని మాత్రమే అంగీకరిస్తే ఏమవుతుంది తెలుసా? మాకు ఆయన మేలు చేస్తాడు అన్న వరకు జరుగుతుంది. కానీ ఆయన ప్రభువు అని కూడా అంగీకరిస్తే ఇక మా మీద ఆయనకే అధికారం, మా జీవితాలు ఆయనకే సమర్పించుకున్నాం, ఇక మా మీద, మా జీవితాల మీద ఆయనకే ప్రభుత్వం. ఒక రకంగా ఎలాంటి అధికారం అని అంటే మిలిటరీలో చేస్తే ఎవరికైనా అర్థమవుతుంది. మిలిటరీ వల్ల కమాండర్స్ ఉంటారు, కమాండర్ ఇన్ చీఫ్ ఉంటారు, ఆయన కింద కొంతమంది సైనికులు ఉంటారు. ఈ సైనికులు ఏ పని చేసినా కమాండర్ ఇన్ చీఫ్ కంట్రోల్లో చేస్తారు. మా బంధువులు చాలామంది మిలిటరీలో ఉన్నారు. ఎప్పుడైనా సెలవులకి వచ్చినప్పుడు సడన్గా వెళ్ళిపోతున్నాం అంటారు. ఏంటి అని అంటే ఆర్డర్ వచ్చింది. అదే కాదు, నువ్వు 2 నెలల సెలవులు వచ్చావు కదా అని అంటే కాదు ఆర్డర్ వచ్చింది, వెళ్ళిపోవాల్సింది. డిసిప్లిన్ అట్లా ఉంటుంది కదా మిలిటరీ వాళ్ళు. కమాండర్ ఇన్ చీఫ్. ఆసక్తిగా నేను ఎంత సంగతి ఏంటంటే వాళ్ళకి క్వార్టర్స్ ఇస్తే ఆ క్వార్టర్స్లో ఎక్కడ ఏ కర్టన్, ఎక్కడ ఏ టేబుల్, ఆ టేబుల్ మీద ఏమున్నాయి, ఈ కర్టన్ మీద ఎన్ని ఉన్నాయి, చేస్తుంది మొత్తం లెక్క ఇవ్వాలంట మిలిటరీ. ఇదంతా ఏం చెప్తున్నామనంటే
వాళ్ళ జీవితం మొత్తం మీద అథారిటీ వేరే వాళ్ళకు ఉంది అని చెప్పడం. యేసును ప్రభువుగా అంగీకరించిన విధముగా వీళ్ళు అనే మాట చూస్తాము. ఆయన నాకేం చేస్తాడు అని ఆయన మాత్రమే అంగీకరించరావాలి. మా జీవితాలని ఆయన ప్రభు అని అంగీకరించిన వాళ్ళు కొలసేవాళ్ళు. మరి ప్రాబ్లం ఏమైంది అని అంటే చెప్పాను కదా, సింక్రిటిజం వస్తుంది. వదిలిపెట్టినవన్నీ చిన్న చిన్నగా ఇవి కూడా చేద్దాం అనుకుంటున్నారు. ఆ ప్రాబ్లం ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎలా అంగీకరించారు? మీరు అంగీకరించిన విధం ఏంటి? ఎట్లా కదా మీ జీవితం మీద ఓవరాల్ అథారిటీ ఆయనకి ఇవ్వడానికి కదా మీరు ఆయనలోకి వచ్చిన విధం అని పత్రిక రాస్తూ వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే మనం ఇవన్నీ మర్చిపోయి ముందుకు వెళ్ళిపోతుంటాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పా కదా నేను, క్రైస్తవులు 45 రోజుల మాలలు అని అన్నాం. ఇప్పుడు అవి ఎందుకు వచ్చినాయి? అసలు మన మూలాలు ఏదో మనకు అర్థమవుతే ఇక్కడ దాకా వెళ్తున్నామే అని మనకు అర్థమవుతుంది. అందుకని కొలస్సీ పత్రిక నుంచి మనం ఈ విషయాలు చాలా బాగా నేర్చుకోవచ్చు. తర్వాత మీరు ఆయన అంగీకరించిన విధంగా ఆయన యందు వేరు పారిన వారై అని అన్నారు. సో మీరు ఆయన అంగీకరించారు, మీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టారు, మీ మీద ప్రభుత్వం ఆయనకి ఇచ్చారు, మీ మీద అధికారం ఆయనకి ఇచ్చారు, ఆయన కంట్రోల్లో ఉంటాం మేమని వచ్చారు కదా మీరు. ఆయన పరిధిలో ఉంటాం, ఆయన హద్దుల్లో ఉంటాం, ఆయన ఆజ్ఞల్లో ఉంటామని వచ్చారు కదా మీరు. ఆయన సర్కిల్లో ఉంటాం. ఉదాహరణకి యేసు ప్రభు అని ఒక సర్కిల్కి ఇస్తే ఆ సర్కిల్లో మేము ఉంటాం, ఆయన హద్దుల్లో మేము ఉంటామని వచ్చిన వాళ్ళే కదా వీళ్ళు. అలాగొచ్చారు కదా. చాలామంది క్రైస్తవులు అయిన తర్వాత ఎంజాయ్మెంట్ లేదు అనుకుంటుంటారు. క్రైస్తవులు అయిన తర్వాత చాలాసార్లు మాట్లాడుకుంటుంటాం. యవనస్తులు ముఖ్యంగా వారికి ఎప్పుడన్నా సువార్త చెప్పినప్పుడు మీరు యేసుక్రీస్తు నమ్ముకోవచ్చు కదా, రావచ్చు కదా అని మనం చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఫస్ట్ మాట ఏంటంటే, ఇలా వస్తే మేము ఇప్పుడు ఎంజాయ్ చేసేవన్నీ కోల్పోతాము అనేది యవ్వనస్తుల ప్రాబ్లం. అవునంటారా కాదంటారా? వాళ్ళ ప్రాబ్లం అది. ఇప్పుడు కనుక ప్రభువుని నమ్ముకుంటే ఇప్పుడున్న ఎంజాయ్ చేయలేము అంటే అర్థం ఏంటి? ప్రభువులోకి వెళ్ళామనంటే ఒక లిమిట్స్లో ఉండాలి, ఒక కంట్రోల్లో ఉండాలి, ఒక హద్దుల్లో ఉండాలి అని. నిజమే, ప్రభు చెప్పింది అదే. ఈ పత్రికలో ఇక్కడే కాదు, మీరు ఒకసారి ఈ పత్రికను అంతా గమనిస్తే ఆయన యందు అనే మాట, యందు, నందు, ఆయనల్లో, ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ఆయన హద్దులను చూపిస్తున్నాయి. ఆయన యందు, ఆయనల్లో, ఆయన నందు, ఇన్ క్రైస్ట్, ఇన్ హిమ్, ఇన్. ఇప్పుడు ఆయన యందు మీరున్నారు, ఓకే. ఆయన యందు అంటే మరి నువ్వు అనుకున్న ఎన్ని చేయాలా? ఆయన ఎందుంటే ఆయన ఆధీనంలో ఉండాలా? ప్రాబ్లం ఇక్కడ వస్తుంది కదా. ఓ కొలస్సీయులారా, మీరు అంగీకరించింది ఎలా అంగీకరించారు? ప్రభు అయిన క్రీస్తు యేసుకు అంగీకరించారు కదా. ఓకే, మీ మీద అంతా ఓవరాల్ అందరికి ఆయనే కదా. మీ బౌండరీస్ అన్నీ ఆయన లోపలే కదా. ఆయన యందు మీరు ఉన్నారు కదా. కాబట్టి ఆయన యందు మీరు ఉన్నారు. సో ఆయన యందు మీరు ఉన్నారని అంటే ఇక మాకు స్వేచ్ఛ లేదు, మా ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు, మా హక్కులు అన్నీ మమ్మల్ని బిగించారు, క్రైస్తవులు అయిన తర్వాత మాకు రిస్ట్రిక్షన్స్ వచ్చాయి అని ఫీల్ అవుతున్నారా? ఇక్కడ అంటున్నాడు, హద్దులో ఉన్నావు సరే, నువ్వు హద్దు దాటిపోతే అతిక్రమించిన వాడు అవుతావు. కానీ నువ్వు అభివృద్ధి అవ్వడానికి, క్రీస్తులో అభివృద్ధి అవ్వడానికి నువ్వు పరిధి దాటాల్సిన పనిలా. ఆయన చెప్తున్నాడు, నీ హద్దుల్లోనే నువ్వు లోతుకెళ్ళు.
హద్దులోనే ఉన్నావు, గీత దాటి పరిధి దాటి వెళ్ళొద్దు. నువ్వు ఎదగాలనుకుంటే లోతుకి వెళ్ళు. అందుకని అన్నాడు వేరు పారిన వారే. వేరు అంటే లోపలికి వెళ్ళు. నువ్వు ఎంత లోపలికి వెళ్ళాలనుకుంటామో అంతకు వెళ్ళు. వేరు రెండింటికి ఉపయోగపడుతుంది. ఒకటి పోషణ కొరకు, రెండు స్థిరత్వం కొరకు. ఆ చెట్టు స్థిరత్వం కొరకు. మీరు యేసుక్రీస్తు నందు మిమ్మల్ని మీరు బలపరుచుకుంటూ మిమ్మల్ని మీరు స్థిరంగా ఉండే విధంగా లోతుకెళ్ళండి అని. కాబట్టి మనం ఏం చేసినా ఆయన పరిధిలో, ఎందుకనంటే ఆయనను ప్రభువుగా అంగీకరించారు కాబట్టి క్రైస్తవులు ఆ హద్దుల్లోనే నువ్వు ఎదగాలి అనుకుంటే లోతుకెళ్ళు. వేరు పారినంత లోతుకెళ్ళు. అంత లోతుకెళ్ళు. ఎంత లోతుకెళ్తే అంత పోషణ. వేళ్ళు ఉంటాయి కదండి. వేరు ఎంత లోతుకెళ్తే చెట్టు అంత పోషణ దొరుకుతుంది. వేరు ఎంతగా పారితే చెట్టు అంత స్థిరంగా ఉంటుంది. ఆ విషయాలు మనకు తెలిసింది. కాబట్టి మీరు క్రీస్తు నందు వేరు పారంటే మీరు అంత స్థిరంగా ఉంటారు కదా, ఉండండి అనేది ఒకటి. రెండు, మీరు ఆయన ఎందే ఉండండి, లోతుకెళ్ళండి. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక మాట ఏమంటున్నాడంటే ఇంటి వలే కట్టబడి. అంటే ఇల్లు కట్టుకోవడం అని అంటే ఒక అతను ఒక ఇల్లు కట్టాడు. ఆయనకంటే పెద్ద ఇల్లు కట్టాడంటే ఎంత కట్టింటాడు? ఇంకొక స్టేజ్ వేసింటాడు. ఇంకా పెద్ద ఇల్లు కట్టాలంటే ఇంకొక స్టేజ్ వేస్తాడు. ఇదేగా ఇంటి హైట్ను బట్టి ఎంత పెద్ద ఇల్లు అన్నట్టుగా ముఖేష్ అంబానీ ఎన్నో స్టేర్స్ కడుతున్నాడంట ఇంటి కోసం. అంత ఇల్లు ఎలాగ నా ఇంటి వల్లే కట్టబడుచు అని అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇంటి వల్లే కట్టబడుచు. పైకి వెళ్ళండి. పరిధి మాత్రం ఆయనలోనే ఆయన పరిధిలోనే ఉండండి. లోతుకి వెళ్ళండి, పైకి వెళ్ళండి. వీటికి ఏమన్నా లిమిట్స్ ఉన్నాయా? లోతుకి ఎంత లోతు వెళ్ళాలి, వేరు ఇంతవరకే పారాలని ఏమన్నదా? లేదు. ఇంత హైట్ వెళ్ళాలి అని ఏమన్నా? మీరు యేసుక్రీస్తునందు ఇంత లోతుకి వెళ్ళండి, ఇంత పైకి వెళ్ళండి అంటే యేసుక్రీస్తులో అభివృద్ధి పొందడానికి ఏమన్నా లిమిట్ ఉందా? లిమిట్ లేదు. కానీ బౌండరీ దాటిపోకండి. అర్థం చేస్తాం. ఆయనను ప్రభువు అయిన క్రీస్తు యేసు అంగీకరించిన తర్వాత ఆయన హద్దులు దాటిపోకండి, పోవద్దు. అది వాళ్ళకి చెప్తున్న మాట. మీరు ఎదగాలనుకుంటే ఆత్మీయంగా ఎదగండి. దానికి ఒక ఎగ్జాంపుల్ ఆయన పరిధిలోనే ఉన్నారు. సినిమాలు వచ్చిన కొత్తలో, సినిమాలు వచ్చాయి కదా కొత్తలో, అప్పుడు విశ్వాసం చాలా బలంగా ఉండేవాడు. అప్పుడు విశ్వాసం, మన ముందు తరం వాళ్ళ విశ్వాసం చాలా బలంగా ఉంటుంది. సినిమాలు వచ్చిన కొత్తలో ఇద్దరు భార్య భర్తలు సినిమాకి వెళ్ళారు. క్రైస్తవులు. అక్కడికి వెళ్ళేసరికి కుర్చీలన్నీ లైన్గా కనపడ్డాయి. వీళ్ళు పోయి కూర్చున్నారు. భర్త కుర్చీలో పోయారంట. కుర్చీలో సాధారణంగా ఆ కుర్చీలు ఇవన్నీ లైన్గా కనపడటం, ఇవన్నీ చర్చిలో కుర్చీలాగా లైన్గా ఉండడం ఇట్లా అనిపించింది. ఆయన పోయి కుర్చీలో కూర్చొని తలకాయించుకొని ప్రార్థన చేస్తున్నాడు. బాగా డొక్కలు పొడిచింది. ప్రార్థన చేస్తే ఏంది కానీ అని అంటే సినిమా హాలు, చర్చి కాదు. అయితే
సినిమాలు అంటే మనం క్రైస్తవం కదా, ఆ పరిధిలో కాదు. సినిమా చూద్దాం, క్రైస్తవ పరిధిలో చూద్దాం అని అంటే ఇది మన క్రిస్టియన్స్గా మనం ఆ పరిధిలో ఉండి చూడకూడదా? అట్లాగైతే మనకి ఇది అవసరం లేదు రేపా అని వచ్చేసాడు. చూడండి, మేము ఆయన పరిధిలో ఉన్నాం, మాకు ఆయన ప్రభువు అని ఆ పరిధిలో ఉన్నవాడు సినిమా ఆయన పరిధిలో లేదు అని అర్థమైన తర్వాత వెంటనే లేచి వచ్చాడు. పదరా, ప్రభువుకు సంబంధం లేనిదైతే ఇది మనం చూడటం ఎందుకు, వచ్చేద్దాంపా వెళ్ళిపోదాంపా అని భార్య నేను కొట్టుకొని వచ్చేసాడు. ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఆయన పరిధిలో దాటాల్సిన అవసరం లేదు. ఎదగాలనుకుంటే ఎదగండి, లోతుకెళ్ళండి, పైకి వెళ్ళండి, కానీ హద్దు దాటకండి. ఆయన ప్రభుత్వం గురించి, ఆయన అథారిటీల నుండి బయటికి వెళ్ళొద్దు అని చెప్తున్నాను. కాబట్టి అలా చెప్తూ తర్వాత వచనంలో వస్తాం. ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు. విశ్వాసంలోకి వచ్చిన తర్వాత మీరు ఇలాగ వచ్చారు, ఇలాగ వృద్ధి పొందండి. అలా ఉండటానికి, ఆ పరిధిలో ఉండటానికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. మాకు దేవా ఇది ఇచ్చావు, మాకు ఈ అవకాశం ఇచ్చావు, ఈ అవకాశం ఇచ్చావు. ఆ పరిధిలో నుండి బయట కనుక చూస్తే బయట చాలా కనపడుతుంటాయి. లోకంలో అనుభవించే లోకస్తులు లోకములు ఏమేమి చేస్తున్నారో వాటిని చూస్తే మనకు అయ్యో మనకు లేదే అని ఫీల్ అవుతాము. ఆ అవకాశం ఇవ్వకు, నీకు ఉన్నదానికి కృతజ్ఞతలు చెప్పు. ఎంత ప్రోత్సహిస్తున్నాడు కదా ఆ సంఘస్థులను. బయట వాళ్ళని చూడద్దు, బయట వాళ్ళని చూసి మత్సరపడద్దు, వాళ్ళని చూసి ఓ మాకు లేదని ఎలాగ నన్ను ఫీల్ అవ్వద్దు. ఉన్నదానికి మీరు కృతజ్ఞతలు చెప్తూ ఆ కృతజ్ఞతలు చెల్లించుట యందు విస్తరించుచు, ఉన్నదానికే థ్యాంక్స్ చెప్పుకుంటూ కూర్చో. దాని ద్వారా ఏమవుతుందంటే అసలు ఈ పరిధిలో ఉండి క్రైస్తవాన్ని బయటికి చూసి వీళ్ళు బయటికి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేసేవాడు ఒకడు ఉంటాడుగా, ఉంటాడా ఉండడా? ఏదైనా తోటలో దేవుడు వాళ్ళని పెట్టాడు, మీరు వాళ్ళకు కూడా పరిధి పెట్టాడు కదండి. ఇవన్నీ నేను అవి తినొద్దు, ఒక పరిధి ఉంది, ఒక అథారిటీ ఉంది. కానీ ఏమైంది, అతిక్రమించారు అనే మాట చూస్తున్నాం కదా. ఏమైనా రీజన్స్, కన్నులకు అందంగా ఆహారం ఇవన్నీ జరుగుతాయి కదా. సో పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు బయటికి చూస్తే బయటవి నిన్ను ఆకర్షించే విధంగా సాతానుడు వాని ప్రయత్నాలంతా చేస్తూనే ఉంటాడు. అందుకోసం మనం ఉన్న వాటికే థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాం అనుకోండి, ఇక బయటికి తీసే అవకాశం లేకుండా ఉంటుంది. అపవాదికి అవకాశం ఇవ్వకుండానంత కృతజ్ఞతాస్తుతులు ఇచ్చేది. నాకు ఇచ్చావు థ్యాంక్స్, నాకు ఇచ్చావు థ్యాంక్స్. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న ఆ సినిమాకి వెళ్ళిన ఆ కప్పులు, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. సినిమాకి వెళ్ళలేదు, సినిమా చూడలేకపోయామని బాధపడటం కాదు, ఇంటికి వెళ్ళావు, మమ్మల్ని క్రైస్తవులుగా ఉంచావు, మమ్మల్ని ఆత్మీయులుగా ఉంచావు, మాకు రక్షణ ఇచ్చావు అని కృతజ్ఞతాస్తుతులు చెప్తా ఉన్నారు అనుకోండి. అది కావాల్సింది. ఇంటికి వెళ్ళిన నుంచి అయ్యో సినిమా మిస్ అయిపోయింది, సినిమా మిస్ అయిపోయింది, సినిమా మిస్ అయిపోయింది అని బాధపడితే సాతాను ట్రాప్లో పడ్డట్టే అవుతుంది కదా.
అందుకని మీరు సైలెంట్గా ఉండడం కాదు, మీకు దేవుడు ఇచ్చినటువంటి ఈ పరిధిని, ఈ ఆధిక్యతని, వీటన్నిటి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించండి అని అంటున్నారు. విస్తరించి ఆయన యందుండి నడుచుకోండి. అందుకే ఆయన యందు 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 అనే మాటలు ఈ పత్రికలో చాలాసార్లు కనపడతాయి. ఇన్ క్రైస్ట్, వీఆర్ ఇన్ క్రైస్ట్. మీరు క్రీస్తులోకి వచ్చారు, క్రీస్తు నందు ఉన్నారు, ఆయన యందుండి నడుచుకోండి. నడుచుకునేడు అనే మాట కొంచెం ఆలోచన చేస్తే, యేసు క్రీస్తు నందు నడుచుకోవడం అంటే ఒక అడుగు వేయాలి, ఆ తీసి ఇంకొక కాలు అవతలేయాలి, ఈ కాలు తీసి మళ్ళా వేయాలి. యేసు క్రీస్తునందు నడుచుకోండి అని బయటకు చేస్తుంది. యేసు క్రీస్తునందు దూకండి, యేసు క్రీస్తునందు పరిగెత్తండి అని ఆయన బయటకు చెప్పదు. అంటే ఒకేసారి ఆత్మీయత వచ్చేసేయాలా, ఒకేసారి పరిశుద్ధత వచ్చేసేయాలా అంటే దూకడం, పరిశుద్ధులుగా ఉండడానికి పరిగెత్తి అట్లా రాదు. యేసుక్రీస్తునందు దూకడం పరిగెత్తడం కాదు, కానీ యేసుక్రీస్తునందు ఏం చేయాలా? నడవాలి. సో అది డైలీ ప్రాసెస్లో వస్తుంది కదా అనేది మనం నేర్చుకోవాల్సిన ఆశ. ఏమండి, పాజిటివ్గా మీరు చేయాల్సినవి అని కొలసులో ఉన్నటువంటి ఆ సంఘానికి, సింక్విటిజంలో బాగుపడుతున్న ఆ సంఘానికి, నానా విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్న మతాచారాలన్నీ వచ్చి చొరబడుతున్నటువంటి ఆ సంఘానికి, వాళ్ళ యొక్క క్రైస్తవ విశ్వాస జీవితానికి ఉన్నటువంటి ఆ ఆధిక్యతను పౌలు గారు తెలియజేస్తున్నారు. అందుకే వారు అంగీకరించిన విధం చెప్పాడు, వాళ్ళు ఎలా అభివృద్ధి అవ్వాలో ఆ విషయాలు 2 స్టెప్పులు చెప్పాడు. అలా అభివృద్ధి అవుతూ మిమ్మల్ని మీరు ఎలా సెక్యూర్ చేసుకోవాలో ఉండటానికి కృతజ్ఞతాస్తుతులు చెప్తా ఉండండి అని చెప్పాడు. అంతేకాకుండా మీరు ఆగిపోవద్దు, యేసుక్రీస్తునందు మీరు నడుచుకుంటూ అడుగు అడుగు వేసుకుంటూ ముందుకు సాగుతూనే ఉండండి అని చెప్పాడు. 8వ వచనం, అలా చేయకుండా ఇప్పుడు అసలు విషయాలకు వస్తుంది. మీరు ఇలా ఎదగాలి, ఇలా మీ స్థితి ఇది అని ఆ విషయాలన్నీ చెప్పిన తర్వాత మీరు పైన చెప్పిన విధంగా ఆయనను అనుసరించక, 8వ వచనం చదువుతున్నాను, మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి, ఇప్పుడు చెప్పినవన్నీ మీరు అలా చేయకుండా మీరు ఇలా చేస్తే మీరు నష్టపోతారు అని ఇక్కడ వారికి నష్టం కలిగించే విషయాలు చెప్తున్నారు. ఏంటి? ఫస్ట్లో మనుష్యుల పారంపర్యాచారాలు అని అన్నాడు. పారంపర్యాచారాలు, మనిషి పుట్టిన తర్వాత స్వతహాగా మనిషిలో ఒక 2 భయాలు ఉంటాయంట. సైకాలజిస్టులు వాళ్ళు చెప్తుంటారు 2 భయాలు. ఒకటి, ఏదైనా పెద్ద శబ్దం వస్తే చిన్నపిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకి సాధారణంగా సహజంగా వచ్చే 2 భయాలు ఏంటంటే, ఒకటి ఏదైనా పెద్ద శబ్దం వస్తే భయపడతారంట, లేకపోతే ఏదైనా కింద పడిపోతాం అని భయపడతారంట. ఈ సహజంగా వచ్చే భయాలు. ఇక మిగతా భయాలన్నీ ఆ ఇంట్లో వాళ్ళను ఆ పెద్దలను చూసి నేర్చుకుంటారంట. ఉదాహరణకి పాము, చిన్నపిల్లడు పామును పట్టుకొని చూపిస్తాడు. అరే చిన్నపిల్లడు పామును పట్టుకొని అంటే ఏమనాలి మనం? వాడికి ఏం తెలుసు? అది కరిస్తే చస్తాడని పిల్లోడికి తెలియదు కదా అని మనం సహజంగా అనుకుంటాం కదా.
వాడు చిన్నపిల్లడప్పుడు పట్టుకున్నాడు కానీ మరి పెద్ద అయిన తర్వాత పట్టుకుంటాడా? పాముతో ఆడుకుంటాడా? అనుకోండా. ఎందుకని అని అంటే అది మిగతా ప్రజల నుండి నేర్చుకుంటాడు అని. ఇట్లానే అన్నీ పారంపర్యాచారాలు అనేవి ఒకరి నుండి ఇంకొకరికి పాస్ అవుతూ వస్తున్నాయి. ఇక మనం మాట్లాడుకుంటే నేటి క్రైస్తవంలో ఉన్న పారంపర్యాచారాలు చాలా పారంపర్యాచారాలు. అవి చేయకపోతే ఇక మనకి రైట్ కాదు అన్న విధంగా పారంపర్యాచారాలు ఫాలో చేస్తుంటారు. ఇవి చాలా నష్టం. ఒకసారి వేరే చోటుకి వెళ్ళొద్దు అని చెప్తాను కానీ ఒకసారి వెళ్దాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 8వ వచనం. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొంటున్నారు. మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు అనే మాట గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఆచారం వాక్యం ఈ రెండు మీకు ఏది కావాలనంటే దేవుని వాక్యాన్ని నిరాకరిస్తారు, దానికే ఓటేస్తారు అని చెప్తున్నాడు. తర్వాత నీ తల్లిదండ్రులను కనపరచవలననియో తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణ శిక్ష విధింపవలననియో మోసెస్ చెప్పాడు కదా. ఆయనను ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూసి నా వల్ల నీకు ప్రయోజనం ఏదైనా అది ఏదో అది కర్బాన్ అనగా దైవార్పకం చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను ఏమి చేయనియక మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యమును నిరర్ధకం చేయుదురు. నిరాకరిస్తారు, నిరర్ధకం చేస్తారు. ఇలాగున పారంపర్యాచారాలకు ఓటేస్తారు. దేవుని వాక్యం ఒక పక్క గుర్తు వస్తుంటుంది కానీ తర్వాతలే. కొలసలో ఉన్న సంఘము వారి పారంపర్యాచారాన్ని వెనక్కి తెచ్చుకోవడానికి ట్రై చేస్తుండగా వాటి నష్టాన్ని చెప్తున్నారు. మీరు వాటి మీద ఫోకస్ చేస్తారు. క్రైస్తవులుగా ఉంటారు, క్రిస్టియన్ ప్లస్ ట్రెడిషన్, యేసుక్రీస్తు మరియు ఆచారం, యేసుక్రీస్తు మరియు ఆచారం, ఒకటి కాదు రెండు కాదు. ఇలాగనే ఏదైనా ఒకటి మంచి పదార్థం ఆ గ్లాసులో ఉంది, దానికి మళ్ళీ నీళ్ళు పోసారనుకోండి, తేనె ఉంది, క్వాలిటీ తేనె గ్లాసులో ఉంది, తేనె మరియు నీళ్ళు పోసాం అనుకోండి, అప్పుడు తేనె ఏమవుతుంది? డైల్యూట్ అయిపోద్ది కదా, క్వాలిటీ ఉండదు కదా. సో ఇక్కడ ఏమంటున్నాడు, మీరు యేసుక్రీస్తుకి ఎంత విలువ ఇచ్చారు, ఎంత ప్రాధాన్యత ఇచ్చారు, వాటికి మళ్ళా మీ ట్రెడిషన్స్ ఇన్వాల్వ్ చేసుకుంటే దాని యొక్క క్వాలిటీ పోతుంది కదా. యేసుక్రీస్తుకు మీరు ఇచ్చేటువంటి ఆ క్వాలిటీ మిస్ అవుతుంది కదా. పారంపర్యాచారాల్ని మీరు అనుసరిస్తున్నారు అనే మాట ఒకటి చెప్పాడు. తర్వాత మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత అనేది ఇంకొక మాట అన్నాడు. తత్వజ్ఞానం అని అంటే ఇంగ్లీష్లో ఫిలాసఫీ. చెప్పారు కదా, కొలస్సీలో ఆ వచ్చినటువంటి సంఘంలో సభ్యులు యూదుల బ్యాక్గ్రౌండ్ నుంచి కొంతమంది, రోమా బ్యాక్గ్రౌండ్ నుంచి కొంతమంది, గ్రీకు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు,
సో వాళ్ళకి తెలియని వాళ్ళ జ్ఞానం అంతా కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు సంఘంలో. మీ ఫిలాసఫీ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. మీ ఫిలాసఫీలు చూడండి. లోక సంబంధమైన మూలపాఠాలు, మోసకరమైన నిరంతర తత్వజ్ఞానము, ఇవన్నీ మిమ్మల్ని చెరపట్టుకొని వెళ్ళిపోతాయి. వాటికి మీరు అవకాశం ఇస్తామంటే మిమ్మల్ని పట్టుకెళ్ళిపోతాయి, చెరపట్టబడిపోతారు. మీరు వచ్చినటువంటి విషయాలు చెప్పాడు, ఎదగాల్సిన విషయాలు పైన ఉన్న 2 వచనాల్లో అంత క్లారిటీగా వివరించారు. మీకున్న డేంజర్ ఇది, మీకున్న డేంజర్ ఇది. కోల్పోయి ఏమేమి కోల్పోతారని అంటే, 1 9వ వచనంలో చెప్తున్నాడు, ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుతున్నది అని అన్నాడు. మీరు యేసుక్రీస్తు నందు అంటుండే. అసలు ఆ క్రీస్తు యొక్క వివరణ చూడండి ఎలాగుందో అని చెప్తూ, ఆయనలో మీరు ఉండవలసిన విధం, ఎదగాల్సిన విధం, నడవాల్సిన విధం, మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిన విధం అవన్నీ చెప్పానని చెప్పాడు. అవన్నీ వదిలిపెట్టి మీరు వీటిని కనుక ఫాలో అయిపోతే మీరు నష్టపోతారు అని చెప్పాడు. ఏంటిని ఫాలో అవుతున్నారు కొన్ని మాటలు అక్కడ చెప్పాడు. మీరు మీ పారంపర్య ఆచారాలు. మనం చాలా మాట్లాడుకోవచ్చండి, క్రైస్తవులు చాలా ఉన్నాయి. మరి ఆ పారంపర్యాచారాలు పోవాలని ప్రార్థన చేస్తుంటాం, కానీ పోకుండా అట్నే ఉంటున్నాయి. ఉండడం వల్ల నష్టమే. యేసుక్రీస్తుకు రావాల్సినటువంటి ఆ ఘనత కానీ, యేసుక్రీస్తుకు ఉండాల్సిన క్వాలిటీ కానీ, నీవు యేసుక్రీస్తుని ఏ విధంగా నీ జీవితం మీద ప్రభువుగా పెట్టు, దాని క్వాలిటీ కానీ మిస్ అయిపోద్ది. ఇక్కడ ఒక మాట చెప్పాడు, లోక సంబంధమైన అనే దగ్గర 2 వేశాడు కదండి. 2 ఫుట్ నోట్లో 2 ఉంటుంది. ఆ లోక సంబంధమైన మూలపాఠాలు అని అంటే ఫుట్ నోట్లో భూతములు అని ఉంది. ఆచారాలు ఒకటైతే ఈ లోక సంబంధమైన మూలపాఠాలు కూడా మిమ్మల్ని దారి తెప్పిస్తాయి అని అన్నాడు. లోక సంబంధమైన మూలపాఠాలు అంటే భూతములు అని అర్థం. భూతములు అంటే దయ్యాలు కాదు. ఇక్కడ లోక సంబంధమైన మూలపాఠం, ఇంగ్లీష్లో ప్రైమరీ ఎలిమెంట్స్ అని ఉంటుంది. ప్రైమరీ ఎలిమెంట్స్. భూతములు అని అంటే ఇక్కడ చెప్పింది దెయ్యాలని కాదు, పంచభూతాలు. ఈ పంచభూతాలు మీకు తెలుసు కదా. నీరు, అగ్ని, గాలి, 5, సూర్యుడు, చంద్రుడు. ఇట్లా వీటి మీద బేస్ చేసుకొని వచ్చిన నాలెడ్జ్. ఇప్పుడు మీరు తీసుకోండి, ఇక జ్యోతిష్యం, వాస్తు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఎక్కడి నుంచి వస్తాయి ఈ శాస్త్రాలన్నీ? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ ప్రైమరీ ఎలిమెంట్స్ నుండి వస్తాయి, అంతేగా. పంచభూతాలు, వీటిని ఆధారం చేసుకొని వాస్తు శాస్త్రం ఎట్లా వచ్చింది, వాస్తు శాస్త్రం లేకపోతే ఇంకొక శాస్త్రం, ఎక్కడి నుంచి వచ్చాయి ఈ శాస్త్రాలన్నీ? ప్రైమరీ ఎలిమెంట్స్ నుంచి వస్తాయి. ఇలా రావడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, ఇది సత్యం. సంఘ చరిత్రలో సంఘము ఈ 2000 సంవత్సరాలుగా అప్ అండ్ డౌన్స్ చాలా అనుభవించింది సంఘం. ప్రాముఖ్యంగా 18వ శతాబ్దంలో విపరీతమైనటువంటి పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ పోరాటం ఏంటంటే సైన్స్.
ఇది ఇలాగే జరుగుద్ది, ఇది ఇలా జరుగుద్ది. గురుత్వాకర్షణ ఇది ఉంది కాబట్టి ఇది జరుగుద్ది, ఇలా జరిగితేనే అది నిజం. అంటే కొన్ని లాస్ వచ్చాయి, లాస్ ఆఫ్ నేచర్. గురుత్వాకర్షణ ఉంది, ఇట్స్ ఎ లా, దాన్ని ఎవరు మార్చలేరు అన్నమాట కదా. రాయిట్లు వేసాం, అది ఖచ్చితంగా కింద పడుతుంది. ఎలాగనా శాస్త్రం ఏం చేసింది అంటే నియమాలు పెట్టి ఈ సృష్టిలో, అంటే లాస్ ఆఫ్ నేచర్ అనొచ్చు. లాస్ ఆఫ్ నేచర్, నేచర్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సూర్యుడు ఉంటాడు, సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. చంద్రుడు ఇలా తిరుగుతుంటాడు, నక్షత్రాలు ఇలా తిరుగుతూ ఉంటాయి, అవి తిరుగుతుంటాయి కాబట్టి చూడండి. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? నిజమే 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 అందరూ శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు. లాస్ ఆఫ్ నేచర్, లాస్ ఆఫ్ హ్యూమన్ నేచర్ అంటే మనుషుని యొక్క స్వభావానికి సంబంధించి కొంతమంది నియమాలు పెట్టారు. ఇప్పుడు రూసో, అరిస్టాటిల్ వీళ్ళందరూ సామాజిక కార్యకర్తలు. ఇలా ఉండాలా, ఇలా చేయాలా, ఇలా చేస్తే ఇలా అవుద్ది, ఇలా వచ్చాడా ఖచ్చితంగా ఇలాగ అవుద్ది, ఇలాంటి నియమాలు వచ్చాయి కదండి. అందరు చాలామంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు. ఈ లాస్ ఎప్పుడైతే మనిషికి అర్థమైపోతాయో వాటి మీద ఎక్కువ డిపెండ్ అవుతాడు మనిషి. ఉదాహరణకి ఆ కాలంలోనే వచ్చినటువంటి ఒక సైంటిస్ట్, శాస్త్రవేత్త ఏం చేశారనంటే, మీరు ఏదైనా నమ్మాలనంటే అది ఖచ్చితంగా జరుగుతుందని రుజువు అయితేనే, ప్రూవ్ అయితేనే నమ్మండి, లేకపోతే నమ్మకదు అని అన్నాడు. మంచిదే కదా, ఇది ఇలా జరుగుద్ది అని రుజువు అయితేనే నమ్మండి, లేకపోతే నమ్మొద్దండి అని అన్నాడు ఒక వ్యక్తి. బాగుంది కదా ఇది. మనుషులందరూ దానికి ఓటేస్తారా, వేయరా? చెప్పండిలే, పర్లేదు, నాకు వినపడకపోయినా చెప్పండి. దానికి ఓటేస్తారు, బాగానే ఉన్నాడు. ఓకే, ఎలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే, సో లాస్ ఆఫ్ నేచర్ కానీ, లాస్ ఆఫ్ హ్యూమన్ నేచర్ కానీ, ఈ జ్ఞానమంతా అనుభవించిన తర్వాత సరే జరిగేది జరుగుతుంది, ఇది జరిగేది జరుగుతుంది, ఇలా ఉంది కాబట్టి అలా జరిగింది, ఇలా ఉంది కాబట్టి అలా జరిగింది అనుకున్నవాడు ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళిద్దా మైండ్? దేవా ఈ వాతావరణం కొంచెం మార్చు అని ప్రార్థన చేయాలనిపిస్తుందా? ఎండాకాలం కాబట్టి ఎండలు ఉంది, ఏం చేద్దాం ప్రార్థన అనుకుంటాడా లేదా? ఈ నియమాలన్నీ ఏం చేశానంటే, ఇవన్నీ మనిషికి వంట పట్టడాన్ని బట్టి దేవుని మీద ఉండాల్సినటువంటి ఆ లైన్ మిస్ అయిపోతుంది. మీరు పారంపర్యాచారాల్ని, ఈ లోక సంబంధమైన మూలపాఠాలని, ప్రపంచంలో పంచభూతాల మీద ఆధారపడి వచ్చిన చాలా అన్ని ఇదే నిజం, ఇదే నిజం, ఇదే నిజమని వీటి మీద మనసు పెడితే ఇక దేవుని దగ్గరికి నీ మనసు వెళ్ళదా? వెళ్ళదు, నష్టపోతారు అది చెప్తున్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఆచారాలు కానీ, ఇలాంటి వేరు శాస్త్రాలు కానీ, ఇవన్నీ రావటానికి ఎవరో సపోర్ట్ చేసేస్తాడు? సాతానుడు. మనిషిని ఇవన్నీ ఇష్టపడేటట్టుగా మనిషికి చేరిస్తే మనిషి ఆటోమేటిక్గా వీటి మీద డిపెండ్ అవుతాడు. తద్వారా దేవుడి నుండి దూరం అవుతాడు. శాతానికి ఎఫెక్ట్ ఉంటుంది. పారంపర్యాచారాల అన్నిటి వెనకాల మూలం వాడే ఉంటాడు. ఈ శాస్త్రాలు ఉన్నాయి, వాస్తు శాస్త్రం, జ్యోతిష శాస్త్రం, వీటన్నిటి వెనకాల పవర్, నెగిటివ్ పవర్ పనిచేస్తుంటుంది. ఎందుకు?
ఇది ప్రాబ్లం. మీరు యేసుక్రీస్తుకి ఏదైతే స్థానం ఇచ్చారో దాన్ని కోల్పోవడానికి అపవాది చేసే ట్రైల్స్ ఇవన్నీ, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పుకోవచ్చు. చిన్న అవకాశం ఇస్తే వాడు ఏమేం చేస్తాడో మేము కోటు కథ తెలుసు అనుకుంటాం మీకు కదా, చెప్పింటారు. లేకపోతే టెంట్ ఒంటే ఆ కథ అయినా మీరు వింటారు. చిన్న అవకాశం ఇస్తే వాడు ఇక మనల్ని పాడు చేసి నాశనం చేసేదాకా ఊరుకోడు కదా. మీరు ఇలాంటి వాటికి ఇస్తే, మీరు ఆచారాలకి, తర్వాత ఈ ప్రైమరీ ఎలిమెంట్స్ మీద ఆధారపడిన లాస్, వాటికి, ఫిలాసఫీకి మీరు ఎక్కువ టైం ఇచ్చి వాటిని వాటి మీద మనసు పెడితే ఆటోమేటిక్గా దేవుని మీద ఉండేటువంటి ఆ ఎఫెక్షన్, దేవుని మీద ఉండే ఆ లైఫ్ చల్లబడిపోద్ది, చప్పబడిపోద్ది, నష్టం జరుగుతుంది. కానీ మీరు అంగీకరించినటువంటి ఆ యేసు 9వ వచనం చదువుతాం. ఏలనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. మీరు అంగీకరించినటువంటి ఆ ప్రభువైన క్రీస్తు యేసు ఎవడు అని అంటే కేవలం ఆయన మనిషి కాదు, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయన యందు నివసించుతున్నది. ఆయన యందు శరీరముగా నివసిస్తుంది. ఆయన దైవత్వాన్ని చూడండి, అది వదిలిపెట్టి మీరు వేరే వేరే ట్రాక్ తప్పిపోతా ఉన్నారు. ఆయన దైవత్వాన్ని, అసలు ఆయనకున్న దైవత్వం మిస్ అవుతారు మీరు వీటన్నిటికీ చేస్తే. ఆయన దైవత్వం చూడండి. ఇక్కడ ఒక చిన్న లైన్ మనము సరిగా అర్థం చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాం. ఏంటంటే ఆయనలో దైవత్వం ఉంది అని కాదు అక్కడ చెప్పేది, ఆయనలో కూడా దైవత్వం ఉంది, ఆయనలో కూడా దైవం, అది కాదు. అసలు దేవత్వం అంటేనే ఆయన శరీరంలో మేము ఉంది. దానికి వెనక చిన్న తేడా ఉంది, అది మీరు గ్రహించగలుగుతారు అన్నమాట. శరీరముగా శరీరధారి ఇచ్చాడు, నివసించుచున్నది. ఆ 33 సంవత్సరాలే కాదు, నివసించుచున్నది అని కొలసీలకు చెప్తున్నాడు. అది మనకు కూడా ఇప్పుడు కూడా ఆయన శరీరంతోనే అంటాడు. యేసు ప్రభువు ఎప్పుడు శరీరంతో, మనిషే, ఆయన మనిషిగానే ఉంటాడు. రెండవ రాజులు వచ్చినప్పుడు కూడా మనిషిగానే ఉంటాడు. తీర్పు తీర్చేటప్పుడు కూడా మనిషే. నీకోసం, నా కోసం యుగయుగాలు మనిషిగా ఉండడానికి సిద్ధపడి వచ్చిన ప్రభు ఆయన. ఒకసారి యేసు ప్రభు మన మీద చేసిన ఆ కార్యం జ్ఞాపకం చేస్తుంది. నిన్ను నన్ను రక్షించడానికి ఒక్కసారి మనుషుడిగా వచ్చి యుగయుగాలు, ఒక నిత్యము మనిషిగా ఉండడానికి వచ్చాడు. అంతేకాదు 10వ వచనం, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు. మీరు అంగీకరించిన యేసు ఆయన దేవుడు, నరుడు, వీటన్నిటిపైన ఆయన అధికారం. మీరు అనుకుంటున్నారు కదా, ఇక్కడ అంటున్నారు ప్రధానులు, అధికారులు అని అంటే పైన చెప్పిన పారంపర్యాచారాలు, మన పెద్దలు, మన శాస్త్రజ్ఞులు, మన శాస్త్రాలు, మన లాస్, వీటన్నిటిపైన, అసలు వీటన్నిటికీ వెనకాలనేటువంటి అపవాది, వానిపైన కూడా శిరస్సు ఆయన. ఆయన యందు మీరు ఉన్నారు, మీరు సంపూర్ణులై ఉన్నారు. ఎందుకు ఇట్లాంటి వాటికి మీరు అవకాశం ఇస్తారు? మొదట్లో చెప్పాను వాళ్ళ ప్రాబ్లం. ఎందుకు అట్లా అవకాశం ఇస్తారు? ఇవ్వకండి, ఇలాగ ఉండండి.
ఇది ఈరోజు మనకు మంచి పాఠం కదా. మనం ఆయనలో వచ్చాం. ఇంతకు ఎలా వచ్చాం? కొలస్సీలో అయితే కొలస్సీలో ఉన్న విశ్వాసులు స్ట్రాంగ్ కమిట్మెంట్తో వచ్చారు. ఆయనను ప్రభువైన క్రీస్తు యేసుగా అంగీకరించి వారు వచ్చారు. వాళ్ళు ఎదగడానికి ఆయన పరిధిలో ఎలా ఎదగాలో చెప్పాడు. తమను తాను సెక్యూర్ చేసుకోవడానికి ఎలా థ్యాంక్స్ గివింగ్లో ఉండాలో చెప్పాడు. అంతేకాకుండా ఆయన స్టెప్ బై స్టెప్ ఆయనలో నడుస్తూ వెళ్ళాలి అని చెప్పాడు. అలా వెళ్తూ ఉంటే ఈ మూడు విషయాలు, ఆయన దైవత్వాన్ని మనం కనపరుస్తాం, ఆయన యొక్క మానవత్వాన్ని మనం కనపరుస్తాం, ఆయన సర్వాధికారాన్ని మనం కనపరుస్తాం. మిగతావి ఆయనను అట్లాంటి అని చెప్పాడు కదా, అవన్నీ నష్టం చేసి యేసుక్రీస్తుకు రావాల్సినటువంటి ఆయన దైవత్వం, ఆయన మానవత్వం, ఆయన అధికారం, ఆయన శిరసత్వం, వాటిని కోల్పోకుండా యేసుక్రీస్తు నందు మనం ఉండి ఆయన పరిధిలో అంతకంతకు వర్తిల్లేవారిగా ఉండాలని మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మాకు ఇచ్చిన ఈ వాక్య జ్ఞానాన్ని బట్టి స్తోత్రము. కొలస సంఘస్థుల మాదిరి మేము అని ఒప్పుకుంటూ మాకు ఇచ్చిన ఈ సదవకాశంలో కొన్ని పాఠాలు మీరు గ్రంథంలో కొలస్సీలకు ఇచ్చిన హెచ్చరికలు, అవి మా హెచ్చరికలుగా మేము స్వీకరిస్తూ అలాగ అనుసరించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.